అందరం కొద్ది నిమిషాలు వాక్యంని శ్రద్ధగా విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం రోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే మన మాటల్లో ఉన్న మేలు కీడు ఈ రెండు మధ్య ఉన్న తేడా గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం మాట్లాడే మాటల్లో మేలు ఉంటది, కీడు కూడా ఉంటది. మన మాటల్లో ఉండే శక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆదియందు దేవుడు మాటతోనే సృష్టిని కలుగజేశాడు. ఆయన మాటలో ఉండే పవర్ని బట్టి ఆయన మాటతో ఏది పలికితే అది జరిగింది. అదంతా మనకు ఆదికాండంలో తెలుస్తుంది. వెలుగు కలుగాక అన్నప్పుడు వెలుగు కలుగుతుంది, చెట్లు కలుగును గాక అన్నప్పుడు చెట్లు, అలా ప్రతిదీ కూడా సమస్త సృష్టిని కూడా ఆయన మాటతోనే కలుగజేస్తాడు. అదే విధంగా మనల్ని కూడా ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆయన మాటకుండే పవర్ని బట్టి అంతలా నోటి మాటతో కూడా ఈ సృష్టి అనేది కలిగింది. దేవుడు ఆదాము అవ్వలకి కూడా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశి మీద అధికారం అనేది ఇచ్చాడు. కానీ ఆదాము దేవునికి అవిధేయత చూపడం వల్ల ఆ అధికారాన్ని ఆయన కోల్పోయాడు. ఎందుకంటే ఆయన దేవుడు చెప్పిన మాట వినకుండా సాతాను చెప్పిన మాట విని, తన భార్య అయిన హవ్వ చెప్పిన మాట విని ఆ విధంగా చేయడం వల్ల తన అధికారం అనేది కోల్పోయాడు. దేవునికి ఆదాంకి ఉండే మధ్య కనెక్షన్ అనేది ఆయన కోల్పోయాడు. దేవుడు ఆదాంతో సహవాసం కోల్పోయాడు. అలాగే ప్రతిరోజు కూడా దేవుడు ఆదాముతో ఈవినింగ్ టైంలో వచ్చి మాట్లాడేవాడు. ఎలా ఉంది ఏంటి అని అన్ని విషయాల గురించి మాట్లాడి తన బిడ్డతో ఎలా మాట్లాడతారో తల్లిదండ్రులు ఆ విధంగా దేవుడు ఆదాంతో మాట్లాడేవాడు. ఈ సంబంధం అంతా కూడా ఆయన ఆదాము సాతాను మాట వినడం వల్ల ఈ మొత్తం దేవుడి మీద ఉన్న ప్రేమ మొత్తం అన్నింటినీ కోల్పోతాడు. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళిద్దరూ కూడా శపించబడతాడు. మనతో కూడా దేవుడు మాట్లాడని ఆశపడతాం. కొంతమంది రోజు మాట్లాడితే బాగుండు అనుకుంటారు. కొంతమంది వారానికి ఒకసారి లేదా 1 మంత్కి ఇయర్లీ వన్స్ అన్నట్టుగా అనుకుంటారు. కొంతమంది అనుకుంటే జీవితంలో ఒక్కసారైనా మాట్లాడు ప్రభువా అని అనుకొని కొంతమంది ప్రేయర్ చేసుకుని ఉంటారు. దేవుడు మనతో మాట్లాడితే చాలు అనుకునేవారు కూడా చాలా మంది ఉంటారు. ఒక్క మాటతో జీవితం అనేది మారుతుంది. ఆయన ఏ విధంగా మనతో మాట్లాడతాడో మనకు తెలియదు. మన జీవితం అనేది కూడా మారుతుంది. ఒక్క చిన్న మాటతో మన జీవితం మొత్తం మారిపోతుంది. దేవుని మాటల గొప్ప శక్తి అనేది మనం చూస్తూ ఉంటాం. మన మాటలు ఏ విధంగా మాట్లాడతామో అదే విధంగా మనకు తిరిగి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే మనం మంచిగా మాట్లాడితే మంచిగా మనకు తిరిగి వస్తుంది, చెడుగా మాట్లాడితే చెడే వస్తుంది. ఆ విధంగా మనము ఏది ఎలా ఆలోచించి మాట్లాడడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఎవరిదైనా ఒక విలువైన వస్తువు మన వల్ల కింద పడి పగిలిపోయింది అనుకుంటే మనం వారికి తిరిగి సారీ అనేది చెప్పాలి. ఆ సారీ అనేది చెప్పేటప్పుడు ఒక పెద్ద గొడవ కానీ ఒక పెద్ద యుద్ధం కూడా సారీ అన్న చిన్న మాట వల్ల ఆగిపోతుంది. అదే విధంగా మనం క్షమాగుణం కలిగి ఉండాలి. మన వల్ల తప్పు ఏదైనా జరిగితే తిరిగి వెంటనే సారీ చెప్పాలి, ఆలోచించకూడదు నేను ఎందుకు చెప్పాలి. కొంతమంది అనుకుంటారు తనని తాను తగ్గించుకోవడం కొంతమందికి నచ్చదు. నేను ఎందుకు సారీ చెప్పాలి, తప్పు నాది లేదు కదా అనుకుంటారు, తప్పు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా. ఆ విధంగా మనం ఉండకూడదు. మనం వాక్యం చదివి దేవునిలో ఉన్నవారుగా ఉన్నప్పుడు క్షమాగుణం కలిగి ఉండాలి. ఎవరైనా మనం పొరపాటున గుద్దినా లేదా మనల్ని ఎవరైనా పొరపాటున గుద్దినా కూడా సారీ అనేది చెప్పాలి. ఆ సారీ అన్న మాట క్యాజువల్గా అందరూ మాట్లాడే మాటలో ఉంచుకోవాలి అది ఎప్పుడు కూడా. ఆ విధంగా ఉన్నట్లయితే మనకి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల పెద్ద గొడవలు కూడా చల్లారిపోతాయి. మన మాటలు ఏ విధంగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 12, 13 వచనాలు ఒకసారి చదివినట్లయితే, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. ఇక్కడ మనకి వాక్యం ద్వారా ఏం తెలుస్తుందంటే ఎటువంటి మాటలు మనం పలకాలో ఈ వాక్యంలో తెలుస్తుంది. చెడ్డ మాటలు అనేవి మన నోటి నుంచి రాకూడదు. కపటమైన మాటలు అంటే ఒకరిని దూషించడం కానీ అలాంటి మాటలు కానీ, ఒకరిని అవమానపరచడం కానీ అలాంటి మాటలు అనేవి మన పెదవుల నుంచి రాకుండా కాచుకోనాలి. ఆ విధంగా చేసినట్లయితే మనము ఆలోచించి మాట్లాడిన వారిగా మనం ఎంచబడతాం. బైబిల్లో అనేక విధాలైన మాటల గురించి రాయబడింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా సత్యంతో కూడిన మాటలు. మన మాటలు ఎలా ఉండాలంటే సత్యంతో కూడిన మాటలుగా ఉండాలి. ఇది మనకి ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 25 వచనంలో కనిపిస్తుంది.
మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇక్కడ మనం ప్రతి ఒక్కరితో కూడా, అది ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే సత్యమే మాట్లాడాలి. అబద్ధములు మాత్రం అస్సలు మాట్లాడకూడదు. అదేవిధంగా సామెతల గ్రంథము 12 అధ్యాయం 22 కనిపిస్తుంది. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు. అబద్ధమాడే పెదవులు అంటే యెహోవాకి ఇష్టం ఉండదు, ఆయనకి, వాళ్ళకి హేయులు మాట. సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు, అంటే సత్యంగా, అంటే నీతి నిజాయితీ గలవారి పట్ల ఆయన ప్రేమ అనేది చూపిస్తాడు. అదే మనకు కొలస్సీ పత్రిక 3:9 కూడా మనకి సత్యం గురించిన వాక్యం అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది వాస్తవం వేరు, సత్యం వేరు, బట్ రెండు కూడా సిమిలర్ గానే ఉంటాయి. వాస్తవం అంటే ఫ్యాక్ట్, సత్యం అంటే ట్రూత్. ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్ట్లో ఏదైనా మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అనేది మన బ్లడ్ టెస్ట్ ద్వారా బయలుపడిందని డాక్టర్ చెప్తారు. అది ఏంటి? ఫ్యాక్ట్ అవుతుంది, అంటే వాస్తవం. ఎందుకంటే మన బాడీలో వచ్చిన చేంజ్ని ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ తెలిసింది వాస్తవం కాబట్టి తెలిసింది కాబట్టి అది మనకి వాస్తవం. అలాగే ట్రూత్ ఏంటంటే ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని మనకు బైబిల్లో కనిపిస్తుంది. సత్యం అంటే దేవుని వాక్యం. ఇక్కడ సత్యానికి వాస్తవానికి కూడా తేడా ఉంటుంది, కానీ రెండాటికి అర్థం కొంచెం ఒకేలా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ది ఏంటంటే క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మనం మాట్లాడాలి. క్షేమాన్ని అభివృద్ధి పరిచే మాటలు మనం మాట్లాడాలి. ఇది మనకి ఎఫెసీ పత్రిక 4:29 ఉంటుంది. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. ఇక్కడ మనకి ఎలాంటి మాటలు మనం పలకాలంటే క్షేమాభివృద్ధిని కలుగజేసే మాటలు మనం పలకాలి. అంతేగాని దుర్భాష అంటే వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. అలాగే మనకి సామెతల గ్రంథం 16 అధ్యాయం 24 కనిపిస్తుంది. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని కనిపిస్తుంది. ఇంపైన మాటలు మనకి ఎలా కనిపిస్తుంది అంటే తేనెపట్టులాగా తీయగా కనిపిస్తుంది. అవి మనకు ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. మనము ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మన ఎముకలకు ఆరోగ్యం అనేది కలుగుతుంది. అదేవిధంగా మొదటి తెస్సలోనిక 5 అధ్యాయం 11 చూసినట్లయితే, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగా ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మనం ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరికి ఆదరణ అనేది కలగాలి. అప్పుడు ఒకరికొకరు క్షేమాభివృద్ధి చేసుకుంటారు. ఈ విధంగా చేసినట్లయితే క్షేమాభివృద్ధి కలిగజేసిన మాటలు మనం పలకాలి. అదేవిధంగా మనం మూడవదిగా ఏంటంటే దయ కలిగిన మాటలు మనం మాట్లాడాలి. ఇది మనకి సామెతల గ్రంథం 15 అధ్యాయం 1 కనిపిస్తుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇక్కడ దయ కలిగిన మాట అంటే మనం మృదువుగా మాట్లాడాలి, అంటే కొంచెం ఎదుటివారికి కోపం కలిగించేలా కాకుండా కొంచెం మృదువుగా మాట్లాడినట్లయితే ఆ క్రోధం అనేది వారికి చల్లారుతుంది. నొప్పించి మాట, ఎవరినో కొంతమంది మాట్లాడతారు ఎలా అంటే ఎదుటివారిని పెద్దగా కొట్టనవసరం లేదు, గాయపరచిన అవసరం, మాటలతో చంపుతారంటారు కదా, ఆ విధంగా మాటతో చాలా బాధ పెడుతూ ఉంటారు. ఆ విధంగా అనేది మనం మాట్లాడకూడదు. ఎదుటివారి పట్ల మనకి వారు మేలు చేసినా కీడు చేసినా వారి పట్ల మనం దయాగుణం అనేది కలిగి ఉంటే తిరిగి వారు కూడా వారే మార్పు పొంది మారుమనసు పొంది తిరిగి మనకు అదే దయను అనేది మనం చూపిస్తారు. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 32 మనకు కనిపిస్తుంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి. దేవుడు వాక్యం ద్వారా మనం చెప్పిన మాట ఏదైనా కూడా మనం అనుసరించే వారిలా మనం ఉండాలి. దయ కలిగి కరుణ హృదయులై ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే మనం క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, దేవుడు మనం ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా ఆయన యొద్దకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసిన వెంటనే ఆయన కరుణించి మనల్ని మన మీద దయ చూపి మనల్ని క్షమిస్తాడు. అదేవిధంగా మనం కూడా ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించే వారిలో మనం ఉండాలి. అదేవిధంగా కొలస్సీ పత్రిక 4 అధ్యాయం 6 చూసినట్లయితే,
ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తీసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మనం ఎవరితో అయితే మనకి మన ఫ్రెండ్‌కి ఏదన్నా కొంచెం కన్వర్జేషన్ జరిగినప్పుడు, మనం ఏ విధంగా మాట్లాడతామో మన ఫ్రెండ్ కూడా తిరిగి మనతో ఆ విధంగానే మాట్లాడతాం. మనం గొడవ పడినట్టు మాట్లాడితే వాళ్ళు కూడా గొడవ పడినట్టే మాట్లాడతారు. మనం మంచిగా, స్నేహంగా, ప్రేమగా మాట్లాడితే వారు కూడా అదే విధంగా మాట్లాడతారు. మన సంభాషణ ఎలా ఉండాలంటే ఇక్కడ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, కృపాసహితంగాను ఉండాలి. ఇప్పుడు ఎన్ని వంటలు చేసినా దాంట్లో ఉప్పు అనేది లేకపోతే ఆ వంటలకి రుచనేది రాదు. అదే విధంగా మన మాటలో ఎంతలా మాట్లాడినా కూడా ప్రేమ, కరుణా సహితంగా, కృపా సహితంగా లేకపోతే ఆ సంభాషణ అనేది వ్యర్థంగా ఉంటది. మనం ప్రతి ఒక్కరితో కూడా ఎలా మాట్లాడాలంటే కైండ్‌గా మాట్లాడాలి. అప్పుడు మనతో కూడా అందరూ మంచిగా మాట్లాడతారు. బైబిల్‌లో ఉంటది కదా! ఏమి విత్తుతామో దాన్నే కోస్తామన్నట్టు, మనం ఏది మాట్లాడతామో తిరిగి మనతో కూడా అదే విధంగా మాట్లాడతారు. దేవుని వాక్యం చెప్తూ, ఆయన మాటలు, ఆయన్ని స్తుతిస్తూ ఎప్పుడు మనం ఉన్నట్లయితే, ఏదో ఒక రోజు ఆయన చేసే అద్భుతాలనేవి మనం చూస్తాం. ఇక్కడ అలాగే నాలుగవదిగా ఏంటంటే, క్షేమాన్ని కాపాడే మాటలు. ఇందాక మనం చూసింది క్షేమాభివృద్ధి కలుగజేసే మాటలు. ఇది క్షేమాన్ని కాపాడే మాటలు. ఇది మనకి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది. ఆతురపడి మాట్లాడువాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఇక్కడ ఏంటంటే కంగారుగా కొంచెం ఆలోచించకుండా మాట్లాడేవారు ఉంటారు. అలాంటి వారిని చూచావా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. మూర్ఖునికి ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినా వినడు. ఎందుకంటే వారు మూర్ఖుడు కాబట్టి. మనం ఆ విధంగా మనం ఉండకూడదు. ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడడం వల్ల మనం ఏం మాట్లాడతామో మనకు తెలుస్తది. అదేవిధంగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనంలో, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన యెడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. వాడు ఎంత మూఢుడైనా కూడా మౌనంగా ఉండిన యెడల వాడు జ్ఞాని అని ఎంచబడతాడు. ఎందుకంటే వాడికి తెలుసు, నేను మాట్లాడితే ఇక్కడ బాగోదు, మాట్లాడితే గొడవలు ఎక్కువవుతాయి అన్నట్టుగా మాట్లాడకుండా మౌనంగా ఉన్న యెడల వాడు జ్ఞాని అని ఎంచబడతాడు. ఆ మాత్రం జ్ఞానం ఉంది కాబట్టి వాడు కొంచెం జ్ఞాని అని ఎంచబడతాడు. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడతాడు. వాడు ఏం మాట్లాడకుండా పెదవులను మూసుకొని కూర్చుంటే వాడు వివేకి అని ఎంచబడతాడు. క్షేమాన్ని కాపాడే మాటలు అనేవి కొంచెం ఆలోచించి మాట్లాడే మాటలు గాను, ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకునే మాటలు గాను ఉంటాయి. ఇంకా అదేవిధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19లో కూడా ఈ వచనాలన్నీ కూడా మనం చదివినట్లయితే అద్భుతాలు అనేవి మనం చూస్తాం. అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా 5వదిగా జ్ఞానం కలిగించే మాటలు. అంటే జ్ఞానాన్ని కలిగించే మాటలు మనం మాట్లాడాలి. ఇది మనకు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనంలో ఉంటది. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. ఇక్కడ నీతిమంతుని మనస్సు ఎలా ఉందంటే యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. అంటే ఎదుటివారు ఎంతలా మాట్లాడినా కూడా యుక్తంగా, అంటే జ్ఞానంతో ఆలోచించి, వారు చెడ్డగా మాట్లాడినా కూడా మంచిగా ఆన్సర్ ఇచ్చేలా జ్ఞానం కలిగిన మాటలు మనం మాట్లాడాలి. అందుకోసమే మనం ఏం మాట్లాడుతున్నాం ఆలోచించి మాట్లాడాలి. భక్తిహీనుల నోరు ఎలా ఉంటదంటే చెడ్డ మాటలు కుమ్మరించును. వారు ఏం మాట్లాడినా కూడా ప్రతిదానికి చెడ్డ మాట ముందుంటది. వారికి మంచి మాట అంటే ఏంటో కూడా తెలియనట్టుగా వారు ఉంటారు. ఆ విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనం దేవునిలో ఉన్నవారిగా మనం ఉన్నాం కాబట్టి. అదేవిధంగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, జీవమరణమును నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందును. అంటే ఇక్కడ నాలుకతో ఏం మాట్లాడతామో జీవమరణంలో నాలుక వశంలో ఉన్నాయి. అంటే మన నాలుక నరం లేని నాలుక ఏదో సామెత ఉంటది కదా, ఆ విధంగా మనము నాలుకతో మాట్లాడిన మాటల వల్ల మనం అనేది బాధపడవలసిన కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనకు వస్తాయి. ఆ విధంగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆలోచించి మాట్లాడాలి. దాని యందు ప్రీతిపరువాడు దాని ఫలము తిందును. అంటే కొంతమంది నాలిక వాళ్ళ ఆధీనంలో లేకుండా ఏదో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంటారు. ఆ విధంగా మనం ఉండకూడదు. అదేవిధంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు,
తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఇక్కడ ఏ వాక్యం సామెతల్లో కొన్ని వాక్యాలు మన గురించే మాట్లాడుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు నేను చదివిన వాక్యాల్లో మనం ఎక్కువ మాట్లాడకూడదు. మన పెదవులను మూసుకొనని పలుమార్లు దేవుడు మనతో చెప్పినట్టుగా కనిపిస్తుంది. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. కొంతమంది ఎక్కువ మాట్లాడుతా ఉంటారు. ఆగకుండా మాట్లాడేవారు కూడా కొంతమందుంటారు. అలాంటి వారి మాటల్లో దోషముండక మానదు. బైబిల్‌లో ఉంది ఈ వాక్యము. కాబట్టి మనం తక్కువ మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి అన్న విషయాలు మనం గ్రహించి మాట్లాడాలి. తన పెదవులను మూసుకున్నవాడు ఎలా ఉంటాడంటే బుద్ధిమంతుడుగా ఉంటాడు. ఈ వాక్యాలన్నిటిని కూడా మనం చదివినట్లయితే జ్ఞానం అనేది మనం పొందుకుంటాం. ఇంకా ఆరవదిగా ప్రేమతో కూడిన మాటలు మనం మాట్లాడాలి. ఇది మనకి 1 కొరింథీ పత్రిక 13 అధ్యాయం మొదటి 2 వచనంలో కనిపిస్తుంది. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో మాట్లాడినా దేవదూతలతో మాట్లాడినా ఏం ఎలా మాట్లాడినా కూడా మన ప్రేమ లేకపోతే వారు ఎలా ఉన్నారంటే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నారు. అదేవిధంగా మనం ప్రేమ లేకపోతే ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడనా అని బైబిల్లోనే ఉన్నది. ఎలా అంటే కొండలను పెకిలింపగల అలాంటి విశ్వాసం నాకున్నది. నాకు సమస్త జ్ఞానం అంతా నాకు తెలుసు. అయినా కూడా ఎంత జ్ఞానం తెలిసినా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత బలం ఉన్నా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థంగానే ఎంచబడతాం. అదేవిధంగా 1 యోహాను 4 అధ్యాయం 7 వచనంలో చూస్తే, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము. ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును అని ఉంటది. ఇక్కడ ఎలా అంటే మనం ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు. దేవునిలో ఆత్మీయ ప్రేమలా మనం ఎంచుకోవాలి. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. మనకి ప్రేమ అనేది మనిషి వలన కాదు, దేవుని మూలంగానే మనకి కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును కూడా దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. అంటే దేవుని యందు పుట్టినవారు, దేవుని ఎరిగిన వారు కూడా మనల్ని ఒకరినొకరు ప్రేమించువారిగా అనేది మనం ఉంటాం. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 15 వచనంలో చూసినట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలోనూ ఎరుగుదుము అని ఉంటది. ఇక్కడ ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె మనం ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపిస్తూ ఏ మాటలు మాట్లాడినా కూడా సత్యం అనేది మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుని క్రీస్తు వలె మనం ఉంటాము. మనం అన్ని విషయంలో కూడా క్రీస్తుని ఎరిగిన వారుగా మనం ఉంటాము. ఈ విధంగా మనం ప్రేమతో మాట్లాడిన మాటలనేవి మనం మాట్లాడాలి. అదేవిధంగా సెవెంత్ది లాస్ట్ది విశ్వాసం మరియు కృపతో కూడిన మాటలనేవి మనం మాట్లాడాలి. ఇది మనకి యాకోబు పత్రిక 1 అధ్యాయం 6వ వచనంలో కనిపిస్తుంది. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంను పోలి ఉండును. ఇక్కడ మనం విశ్వాసంతో కూడిన మాట అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. ఆయన మనం ఏది అడిగినా కూడా ఆయన విశ్వాసం ఉంచి అడిగినట్లయితే మనకి జవాబు అనేది తొందరగా వస్తుంది. ఆయన ఎందు నమ్మిక విశ్వాసం ఉంచిన యెడల ఆయన ప్రతి కార్యంను కూడా మనకి జరిగిస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా కూడా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అటువంటి దేవుడి పట్ల మనం ఎప్పుడు విశ్వాసం కలిగి మనం ఉండాలి. అదేవిధంగా హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 1 వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నట్టుగాను రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది ఎలా ఉన్నదంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపంలో విశ్వాసం అనేది మనకు కనిపిస్తుంది. అంటే అదృశ్యమైనవి ఉన్నట్టుగాను రుజువునై ఉన్నది. అంటే మన కంటికి కనిపించినవి కూడా అవి ఉన్నాయన్న రుజువు చేయడానికి ఒకటి అది ఏంటంటే విశ్వాసం అనేది మనకు కలిగి ఉంటే లేని ఉన్నట్లుగా చేయగల దేవుడు మన దేవుడు. ఈ విధంగా మనం ఏ విధంగా మాట్లాడాలో మనకి దేవుడు చెప్తున్నాడు.
మొట్టమొదటిగా సత్యంతో కూడిన మాటలు మాట్లాడాలి. రెండవది క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడాలి. మూడవది దయ కలిగించే మాటలు మాట్లాడాలి. అలాగే నాలుగవది క్షేమాన్ని కాపాడే మాటలు మనం మాట్లాడాలి. ఐదవది జ్ఞానం కలిగించే మాటలు. ఆరవది ప్రేమతో కూడిన మాటలు. ఏడవది విశ్వాసం మరియు కృపతో కూడిన మాటలు మనం మాట్లాడాలి. ఈ విధంగా మనం మాట్లాడినట్టయితే మనము దేవునిలో ఉన్నవారిగా మనం ఎంచబడతాం. ఆ, కాకి కోకిల రెండు ఒకలానే ఉంటాయి, కానీ అవి అరవడం అరవడం వేరుగా ఉంటది. కాకి అరిస్తేనేమో గోల అంటారు, కోయిల అరిస్తేనేమో పాట అంటారు. ఆలోచించాలి మనం. ఎలా అంటే మాట్లాడే విధానంతో మనం హృదయాలను గెలిచేయవచ్చు. మనం మంచిగా మాట్లాడితే మంచిగానే మనకి తిరిగి మాట్లాడతారు, చెడుగా మాట్లాడితే చెడే మనకి తిరిగి వస్తుంది. ఈ విధంగా మనం ఎలా మాట్లాడాలో ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. చక్కటి వాక్యాహారం అందించిన షారోన్కి అందరూ ప్రైజ్ లార్డ్ చెప్దామా అందరూ ఒకసారి? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.